నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. గాంధీనగర్లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేరటంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతులు చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 15 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. పెంచి పెద్ద చేసిన తాత నెల రోజుల క్రితం కానరాని లోకాలకు వెళ్ళాడు. ఆ విషాదం నుంచి బయటపడకముందే ఇప్పుడో అగ్ని ప్రమాదం ఆ ఇద్దరు చిన్నారులతో పాటు వారిని పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ ప్రాణాలను కూడా కబలించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. మిర్యాలగూడ కలాలవాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం నిండు నూరేళ్లు బతకాల్సినటువంటి 3 ప్రాణాలని గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లినటువంటి విషాద ఘటన ప్రస్తుతం జరిగింది. ఆ విషాద ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూపిద్దాం. నిన్న ఇందులో లక్ష్మమ్మతో పాటు వాళ్ళ ఇద్దరు మనవరాలు కూడా ఇందులో నిద్రిస్తున్నటువంటి సమయంలోనే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకపోతే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిందో తెలియదు, కానీ ఒక్కసారిగా మంటలు ఎగిసిపోవడంతో మనం చూసుకోవచ్చు పూర్తిగా మంటలు వ్యాపించడం, అదే సమయంలో దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తున్నాం. అక్కడ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో సిలిండర్ సంబంధించినటువంటి నాజిల్ ఏదైతుందో నాజిల్ సిలిండర్ సంబంధించినటువంటి పైన క్యాప్ మొత్తం పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటు షార్ట్ సర్క్యూట్, అదే సమయంలో గ్యాస్ కూడా పూర్తిగా లీక్ కావడంతో మంటలు అంతకంతకు వ్యాపించడం, అందులో ఉన్నటువంటి బట్టలతో పాటు పుస్తకాలు మొత్తం కాలి బూడిదవడంతో వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే మంటలు ఎగిసిపోవడం, అదే సమయంలో పొగ రావడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలితం లేదు. అప్పటికే మంటలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫైర్ ఇంజన్ వచ్చే సమయానికి పరిస్థితి చేయి దాటిపోయింది. మనం ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్టయితే ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఉన్నటువంటి ఇప్పుడు విజువల్స్లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలోనే ముగ్గురు కూడా రాత్రి నిద్రపోతున్నటువంటి క్రమంలోనే ఆ పక్కన కిచెన్లో ఆ గ్యాస్ సిలిండర్ పేలడం, అదే సమయంలో మంటలు కూడా అంటుకోవడంతో ఇటు ఇటుక గోడలు అంటే 2 రూములను డివైడ్ చేస్తున్నటువంటి ఇటుక గోడ కూడా కూలిపోయినటువంటి దృశ్యాలు చూపిస్తున్నాం. ఒకవైపు ఆ ఇటుక గోడల మీద పడడం, అదే సమయంలో వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోవడంతో ఆ ముగ్గురు కూడా విగత జీవులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముగ్గురిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలిచి వచ్చి అడవిడి వచ్చి లోపల తలుపులు దిద్దామనేసరికి ఆ మంటలకి వాళ్ళకి ఏమి వినపడట్లేదు. తలుపులు తీసేసి నీళ్లు కొట్టినా సరే వాళ్ళ వాయిస్ పిలిచినా కూడా పలకట్లేరు వాళ్ళు. లోపల ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి లోపలనే ముగ్గురు సజీవదానం అయిపోయారు. చాలా ఇబ్బందికరంగా చుట్టుపక్కల స్థానికులందరూ లేచిరు, చాలా విశ్వ ప్రయత్నం చేసి అయినా సరే ఫలితం దక్కలేదు. నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషాదమే వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే